గృహ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే వచ్చే నెల 2న ఇందిరమ్మ లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక ఇంట్లో గృహ ప్రవేశం చేయించాలని భావిస్తున్నారు. స్లాబ్ పూర్తయిన ఇండ్లను గుర్తించి ప్లాస్టరింగ్ తో పాటుగా ఇంటీరియర్ పనులను స్పీడప్ చేసేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20,000 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా ఇందులో 5,200 ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి. 300 ఇండ్లు గోడలు పూర్తయి స్లాబ్కు రెడీ అవుతుండగా మరో 200 ఇండ్లకు స్లాబ్ దాకా పూర్తిగా ప్లాస్టరింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ నెలాఖరు వరకు 1000 వరకు స్లాబ్స్ పూర్తవుతాయని హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బేస్మెంట్ గోడలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ప్రతి సోమవారం నగదు బదిలీ చేస్తున్నారు. ఇప్పటివరకు 53.64 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది. ఇక జీహెచ్ఎంసీతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో సొంత జాగా ఇండ్లు లేని పబ్లిక్ లక్షల్లో ఉన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 10,63,953 మంది అప్లై చేసుకోగా ఇందులో సొంత జాగా ఉన్న వాళ్ళు 18,000 మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు సర్వేలో తేలింది. అలాంటి వారి కోసం సర్కారు భూముల్లో G+3 ఫ్లోర్స్తో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో 15 ప్రాంతాలలో ప్రభుత్వ భూమిని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ ఆ వివరాలను హౌసింగ్ అధికారులకు అందజేశారు. ఆయా చోట G+3 మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఇక ఎకరా పరిధిలో 300 ఇళ్ల నిర్మించాలని హౌసింగ్ ఆఫీసర్లు నిర్ణయించారు. అంతకు మించి నిర్మిస్తే మౌలిక వసతులకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు.